యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఏఎస్జీ మహిళా డిగ్రీ కాలేజ్ కామర్స్ విభాగాధిపతి ఆర్డి శిరీష పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురంలో గల అన్నవరం సత్యవతిదేవి ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజ్లో కాలేజ్ సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడరిటీ సంస్థ చైల్డ్ ఫండ్ సంయుక్త ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ యూత్ డే ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రోగ్రాం మేనేజర్ లక్ష్మీపతి అధ్యక్షత వహించగా కాలేజ్ కామర్స్ విభాగాధిపతి శిరీష ముఖ్య అతిథిగాను, సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడరిటీ సంస్థ స్టేట్ ప్రోగ్రామ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీశైలం విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించారు. పోటీల్లో విజేతలకు అతిథులు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా శిరీష డాక్టర్ శ్రీశైలం మీడియాతో మాట్లాడుతూ యూత్ డిజిటల్ పాత్వే ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ థీమ్లో భాగంగా యువత ఆల్రౌండ్ డెవలప్మెంట్కి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడరిటీ ఫీల్డ్ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ రవికుమార్, మౌనిక, రాణి కుమారి, దుర్గామణి, దుర్గాభవాని, మహాలక్ష్మి, కాలేజ్ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఫస్ట్, సెకండ్ అండ్ కన్సలేషన్ ప్రైజెస్ని ఇవ్వడం జరిగింది. అండ్ బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్లో స్టూడెంట్స్ వాళ్ళ ఇంట్లో వేస్ట్గా ఉన్న రకరకాలైన వస్తువులను ఉపయోగించి రకరకాలైన వస్తువులు అంటే కొంతమంది ఫ్లవర్ వాల్స్ చేశారు, కొంతమంది నెక్స్ట్ లైబ్రరీని చేశారు, కొంతమంది ఫ్లవర్స్ని చేశారు. సో ఇలాంటి చాలా చేశారు. దాంతోపాటుగా ఏంటంటే రోల్ ప్లే అండ్ సోషల్ ఇష్యూస్ అనగానే డౌరీ ప్రాబ్లం మీద, జెండర్ ఇన్ఈక్వాలిటీ మీద, ఉమెన్ ఎడ్యుకేషన్ మీద అండ్ ఇలాంటి వాటి మీద కూడా సోషల్ ఇష్యూస్ మీద వాళ్ళు బాగా ఎలివేట్ చేస్తూ కూడా రోల్ ప్లే చేశారు. అండ్ ఫోటోగ్రఫీ కాంటెస్ట్లో కాలేజ్లో ఉన్న నేచర్ బ్యూటీని మేము థీమ్గా పెట్టాము. ఆ థీమ్లో భాగంగా స్టూడెంట్స్ అందరూ కూడా కాలేజ్లో ఉన్న గ్రీనరీ ఏదైతే ఉందో దాన్ని పిక్ చేసుకుంటూ చాలా ఫొటోస్ని కంటెస్ట్ చేశారు, పంపించారు. దాన్ని మేము ఫిల్టర్ చేసుకుంటూ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అండ్ కన్సలేషన్ ప్రైజెస్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఇచ్చారు. ఈ మొత్తం స్టూడెంట్స్ అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అలానే కాలేజ్ యాజమాన్యము, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ఫుల్గా చేశారు. మాకు ఈ ప్రోగ్రాంలో మొదటి నుంచి అంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా మాకు సపోర్ట్ చేసిన సిడబ్ల్యూఎస్ టీం వారికి మా కాలేజ్ తరఫున, మా యాజమాన్యం, మా మేనేజ్మెంట్ తరఫున కూడా మేము వాళ్ళందరూ చాలా కృతజ్ఞతలు. అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు ద సిడబ్ల్యూఎస్ టీమ్. దీంతో పాటుగా మాకు ఫస్ట్ నుంచి మాతో పాటు కమ్యూనికేట్ అయిన రవికుమార్ సార్కి, లక్ష్మీపతి సార్కి అండ్ అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ achieving the goals and also eco-friendly environment. The youth are playing very crucial role, and this time this digitalization also one of the major area. So even we CWS also focusing on implementation of digitalization activities, developing the knowledge among the youth. So because nowadays all the youths are having mobile gadgets, other things, they are very friendly, so that we are developing various apps that will giving them more the knowledge and appropriate information and accurate. So even though with the collaboration these things we are moving forward a great. So we started this journey this year with the Youth Day celebration. We will continue this collaboration with the government, all the colleges, especially these ASW college. We have a good cooperative and collaboration. On behalf of CWS, I'm expressing thanks to the management of this college and also Department of Commerce, HODs and teams, especially thanks for the principal madam, and also I appreciate the students who participated and given the best out of best which are available in the colleges. Thank you.